హెల్దీ అండ్ టేస్టీ అయిన సోయాబీన్ చపాతీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్. ముందుగా ఓ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో మొన్న సోయా మిల్క్ చేసిన వీడియో రెసిపీని షేర్ చేశాను కదండి. ఆ సోయా మిల్క్ చేసినప్పుడు వచ్చిన సోయా పిండిని 1 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఆ సోయా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్తో చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం కదా నేను చేయడం, ఎలా వస్తుందో తెలీదు, అందుకని ఆయిల్ కూడా వేసాను. ఓకే, ఇప్పుడు చపాతీలకి ముద్దలు చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉందండి చపాతీ అయితే మాత్రం. చేస్తుంటే బాగా మెత్తగా ఉన్నట్టున్నది. ఓకే, ప్యాన్ మీద వేసుకుని 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్స్తున్నాను. బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. తక్కువ ఆయిల్ వేసానండి. కానీ ఇవి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.